Hello everyone, welcome to my channel Lane Gate Easy. This is the last session in calendars. ప్రీవియస్ వీడియోస్లో మనం క్యాలెండర్స్కి సంబంధించిన టాపిక్స్, సబ్ టాపిక్స్ అండ్ ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని డిస్కస్ చేసాం. ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడలేదంటే వెళ్ళి ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చూడండి, అప్పుడే మనకి ఇది అర్థమవుతుంది. సో మనం క్యాలెండర్స్లో లాస్ట్ స్టేజ్కి వచ్చేసాం. ఐ మీన్ ఇన్ దిస్ ప్యాటర్న్లో లాస్ట్ స్టేజ్కి వచ్చేసాం. ఇక్కడ మనం ఒక క్వశ్చన్తో టాపిక్ని డిస్కస్ చేద్దాం, అంత స్మాల్ రివిజన్ లాగా చేద్దాం. ఓకే, క్వశ్చన్ వచ్చేసి గురు నానక్ వాజ్ బోర్న్ ఆన్ 15th April 1469. వాట్ వాజ్ ద వీక్ డే? గురు నానక్ వాజ్ బోర్న్ ఆన్ 15th April 1469. వాట్ వాజ్ ద వీక్ డే? వీక్ డే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మనం ప్రీవియస్ వీడియోలో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ డిస్కస్ చేసాం. సో ఇది సేమ్ దానిలాగానే. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తాం, డేట్ని దాన్ని అన్నిటిని కన్సిడర్ చేస్తాం. ఎలాగైతే మనం మ్యాథ్స్లో గివెన్ రాసుకుంటామో అలాగా. ఏప్రిల్ 1469. సో మనం దీనికి వీక్ డేని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి సెంచరీస్ ఇచ్చాడు, ప్లస్ ఇయర్స్ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. సో మనం ఫస్ట్ 1400 తీసుకున్నాం. 1400కి ఎన్ని ఆడ్ డేస్? అకార్డింగ్ టు 5310 సిరీస్ 1400 యాజ్ 3 ఆడ్ డేస్. 5310 సిరీస్ ఎలా వచ్చింది అనేది కూడా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. సో నేను ల్యాగ్ లేకుండా ముందుకు వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్, ఆఫ్టర్ 1400 హౌ మెనీ ఇయర్స్ కంప్లీటెడ్? నాట్ ద కంప్లీట్ ఇయర్, హౌ మెనీ ఇయర్స్ కంప్లీటెడ్. ఇక్కడ ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయినాయి? 68 ఇయర్స్ కంప్లీట్ అయినాయి, అంతే కదా. 69 ఇయర్ రన్నింగ్లో ఉంది, 15th April వరకే రన్నింగ్లో ఉంది, ఇట్స్ నాట్ కంప్లీటెడ్. సో మనం ఈ 68 ఇయర్స్లో ఎన్ని నార్మల్ ఇయర్స్, ఎన్ని లీప్ ఇయర్స్ అనేది చూడాలి. చూడాలి. సో మనకు తెలుసు లీప్ ఇయర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మల్టిపుల్స్ ఆఫ్ 4. సో 68 4లో ఎప్పుడు వెళ్తుంది? 4 17 సార్ 68. సో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి? 17 లీప్ ఇయర్స్ ఉన్నాయి. ఎన్ని లీప్ ఇయర్స్? 17 లీప్ ఇయర్స్. సో 68 - 17. 68 - 17 అంటే ఎంత? 10 - 68 58 7 51 నార్మల్ ఇయర్స్ ఉన్నాయి. సో ఈ లీప్ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? లీప్ ఇయర్కి వచ్చేసి మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్న దాన్ని బట్టి 2 ఆడ్ డేస్. అప్పుడు 17 × 2 34 ఆడ్ డేస్. నార్మల్ ఇయర్కి వచ్చేసి 1 ఆడ్ డే, 51 × 1 51 ఆడ్ డేస్. సో ఇది మొత్తం మనం యాడ్ చేస్తే 50 30 80 85. సో ఈ కంప్లీట్ ఆడ్ డేస్ని మనం 7తో డివైడ్ చేయాలి. వై? బికాస్ మనం వీక్ చేయడానికి ఏవైతే అనుకూలించవో ఆ డేస్ని మనం ఆడ్ డేస్గా కన్సిడర్ చేస్తాం. ముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టే ఆడ్ డేస్ ఎప్పుడు ఆడ్ నెంబర్ కాదు, ఆడ్ డేస్ అనేది ఆ డే యొక్క నేమ్. ఓకే, 85ని 7తో డివైడెడ్ బై చేస్తే 7 12 are 84. 7 12 are 84. సో 1 ఆడ్ డే. ఇక్కడ ఎంత? 1 ఆడ్ డే, ఇక్కడ 3 ఆడ్ డేస్. ఓకే, మనం ఇప్పటికి ఎక్కడి వరకు కంప్లీట్ చేసాము? 1468 ఇయర్స్ వరకు మనం కంప్లీట్ చేసి ఆడ్ డేస్ని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఇంకా 1 ఇయర్ ఉంది, రిమైనింగ్ 1 ఇయర్ ఉంది. ఆ 1 ఇయర్ ఏంటి? 69th ఇయర్. 69th ఇయర్లో ఏప్రిల్ 15 వరకు మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకి ముందుగానే మనం మంత్స్ క్యాలిక్యులేట్ చేసి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అనేవి మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఏప్రిల్ వరకు అంటే జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, అంతే కదా. ఏప్రిల్. సో జనవరి హ్యాస్ 31 days, సో 3 odd days. ఫిబ్రవరి, ఇట్స్ నాట్ ఏ 69 ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్, సో 0 odd days. మార్చ్ 31 days, 3 odd days. ఏప్రిల్ వరకు మనకి ఎన్ని డేస్ కంప్లీట్ అయినాయి? 15 days. సో 15 days అంటే ఎన్ని ఆడ్ డేస్ మనకి? 1 odd day. 7 2s are 14 2 weeks అయిపోయిన తర్వాత మిగిలింది 1 day. ఆ 1 day వచ్చేసి 1 odd day. సో ఇక్కడ మనకి ఎంత? 3 6 7. సో ఈ ఆడ్ డేస్ అన్ని కలిపి 7 ఒక వీక్ అయింది కాబట్టి 0 odd days.
సో మనకి ఇక్కడ ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయి? 3 + 1 4 ఆడ్ డేస్. కంప్లీట్లీ 3 + 1 4 ఆడ్ డేస్. 4 ఆడ్ డేస్. సో ఈ 4 ఆడ్ డేస్ అకార్డింగ్ టు మనం ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు 0 వచ్చేసి సండే, 1 మండే, 2 ట్యూస్డే, 3 వెన్స్డే, 4 థర్స్డే. సో 4 వచ్చేసి థర్స్డే. గురు నానక్ వాజ్ బోర్న్ ఆన్ 15th April 1469. వాట్ వాజ్ ద వీక్ డే వచ్చేసి ఏంటి? వీక్ డే థర్స్డే. ఓకే, మనం ఇలా సాల్వ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఆన్సర్ థర్స్డే వచ్చింది. కానీ కొంతమంది ఉంటారు ఇలాంటి క్వశ్చన్లు చూడంగానే వెంటనే ఎక్కడ కొడతారు? వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసేస్తారు. సెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి ఆన్సర్ ఏమొస్తుంది? ఇప్పటికీ ఎవరైనా సెర్చ్ చేసే ఉంటారు. సో ఆన్సర్ ఏమొస్తుంది అంటే వాళ్ళకి సాటర్డే వస్తుంది. అంటే 2 ఆన్సర్స్ వస్తాయి. సాటర్డే వస్తుంది, థర్స్డే వస్తుంది. సో ఈ రెండిట్లో ఏది రైట్ ఆన్సర్ అనేది వాళ్ళు కన్ఫ్యూజన్లో పడిపోతారు. సో అలాగే సాటర్డే ఎందుకు వచ్చింది, థర్స్డే ఎందుకు వచ్చిందని ఒక చిన్న ఫ్యాక్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఫ్యాక్ట్ ఏం లేదు, ఇప్పుడు మనం ప్రజెంట్ ఫాలో అవుతుంది జార్జియన్ క్యాలెండర్. అంతకుముందు ఓల్డ్ జూలియన్ క్యాలెండర్ ఉండేది. సో గురు నానక్ వాజ్ బోర్న్ ఆన్ 15th April 1469 కాబట్టి ఇంతకుముందు 1469 ఉన్నప్పుడు జూలియన్ క్యాలెండర్ అనేది రన్నింగ్లో ఉండేది. సో జూలియన్ క్యాలెండర్ ప్రకారం, ఓల్డ్ జూలియన్ క్యాలెండర్ ప్రకారం సాటర్డే. బట్ ఎప్పుడైతే మనం జూలియన్ క్యాలెండర్ నుంచి జార్జియన్ క్యాలెండర్కి షిఫ్ట్ అయ్యామో అప్పుడు ఆ క్యాలెండర్ ప్రకారం 15th April 1469 ఏమొచ్చింది? థర్స్డే వచ్చింది. సో మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు ప్రెసెంట్ మనం ఏ క్యాలెండర్ అయితే ఫాలో అవుతున్నామో దాన్ని బట్టే మనం క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. ఆ జూలియన్ క్యాలెండర్ నుంచి మనం కన్వర్ట్ కూడా అయిపోయాము. సో అదే మనకి ప్రాబ్లం కాదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓన్లీ థర్స్డే ఓన్లీ ఆన్సర్. సో చిన్న ఫ్యాక్ట్ అలాగా. ఇది మనకి గేట్ సిలబస్లో ఏమి ఉండదు, బట్ నాలెడ్జ్ కోసం చెప్తున్నా. ఇప్పటి వరకు మనం క్యాలెండర్స్లో సింగిల్ ప్యాటర్న్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. క్యాలెండర్స్లో ఓన్లీ 1 ప్యాటర్న్ చూసుకున్నాం. అంటే ఏంటి? సపోజ్ డేట్, ఇయర్ ఇచ్చి వీక్ డే ఫైండ్ అవుట్ చేయమంటే 1 ప్యాటర్న్. క్యాలెండర్లో ఇంకో ప్యాటర్న్ కూడా ఉంది. ఆ ప్యాటర్న్ డిస్కస్ చేసుకొని మనం ఈ క్యాలెండర్స్ టాపిక్ని ఫినిష్ చేసుకుంటాం. అనదర్ టాపిక్ వచ్చేసి క్యాలెండర్స్లో క్యాలెండర్ రిపిటేషన్. అంటే ఇప్పుడు సపోజ్ నార్మల్గా మనకి ఇది 2026, 2025 క్యాలెండర్ మనం ఏం చేసి ఉంటాం? ఈ పాటికే పారేసి ఉంటాము, లేకపోతే అమ్మేసి ఉంటాము, లేకపోతే మన వంటగదిలో అల్మరాల్లో పెట్టేసుకొని ఉంటాం, అంతే కదా? ఓకే, క్యాలెండర్స్ అలా పారేసాం. కాకపోతే మనకి ఎవ్రీ ఇయర్ డైరీస్ ఉంటాయి. డైరీస్ ఎలా ఉంటాయి? ఆ డేట్, ఆ ఇయరు, ఆ వీక్ డే కూడా మెన్షన్ చేసి డైరీస్ ఉంటాయి. బట్ ఆ డైరీస్ మనం ఒక ఇయర్లో దాన్ని యూజ్ చేయలేదు. ఆ డైరీని మనం మళ్ళీ ఎప్పుడైనా యూజ్ చేయొచ్చా? అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ 2011th ఇయర్ ఉంది. 2011th ఇయర్లో నా దగ్గర ఒక డైరీ ఉంది. ఆ ఇయర్లో నేను డైరీ రాయలేదు, నాకు తర్వాత అది చిక్కింది. ఇప్పుడు ఆ డైరీని నేను యూజ్ చేయొచ్చా అంటే ఆన్సర్ వచ్చేసి ఎస్, యూజ్ చేయొచ్చు. ఎలా అంటే ఈ ఇయర్స్ అనేవి 2011 మళ్ళీ రాదు మనకి, కానీ 2011లో ఉన్న సేమ్ వీక్ డేస్ విత్ సేమ్ డేట్స్ అనేది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఆ టాపిక్ వచ్చేసి క్యాలెండర్ రిపిటేషన్. మనల్ని క్యాలెండర్ రిపిటేషన్ గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఎలా అడుగుతారంటే సపోజ్ 2011 ఉంది, 2011 క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుంది అని మనల్ని అడుగుతారు. సో మనం ఈ క్యాలెండర్ రిపిటేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేయాలంటే 7 మల్టిపుల్స్ని తీసుకోవాలి. ఎందుకంటే వీక్కి 7 డేస్ ఉంటాయి. ఇప్పుడు మండే టు సాటర్డే, సండే టు సాటర్డే మనం ఫినిష్ చేసాం. సండే టు సాటర్డే మనం ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ ఏం రావాలా? అనదర్ డే ఏం రాదు కదా, మళ్ళీ అగైన్ సండే రావాలా. అంటే మళ్ళీ అగైన్ అదే డేట్లో సండే వచ్చిందంటే సేమ్ వీక్ డేస్ అన్నీ సేమ్ యాజ్ యూజువల్ దాన్ని బట్టి ఫాలో అవుతాయి. అలాగా మనం క్యాలెండర్ రిపిటేషన్ని చూస్తాం. సో 2011 క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు మనకి రిపీట్ అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో 2011
2011 1 odd day, because it is not a leap year, it is a normal year, so 1 odd day. 2012 leap year, because it is 12 is the multiple of 4, so it has 2 odd days. 2013 1 odd day. 2014 1 odd day. 2015 1 odd day. 2016 2 odd days. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 2 + 1 3 4 5 6, ఇక్కడ డైరెక్ట్ 8 వెళ్ళింది. సో మనకేం కావాలా, మల్టిపుల్స్ ఆఫ్ 7 కావాలా. మల్టిపుల్ ఆఫ్ 7 అంటే ఏంటి, 7 14 21 28 అలాగా మల్టిపుల్స్ ఆఫ్ 7 ఉంటాయి. మల్టిపుల్ ఆఫ్ 7 ఉంటాయి. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 3 4 5 6 7 8 డైరెక్ట్ 8 వెళ్ళిపోయింది. సో ఇక్కడ మనకి 2011 క్యాలెండర్ అనేది రిపిటేషన్ లేదు. మనం ఇప్పుడు దేనికోసం చూడాలా, 14 కోసం చూడాలా. 14 కోసం అంటే 2017 వచ్చేసి నాట్ ఎ లీప్ ఇయర్, సో 1 odd day. 2018 1 odd day. 2019 1 odd day. 2020 2 odd days. 2021 1 odd day. సో ఇక్కడ మనకి 8 days అయినాయి. 9 10 11 12 13 14. సో 2021లో మనకి 14 వచ్చింది. 2021లో మనకి 14 వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ విచ్ ఈస్ నథింగ్ బట్ 2022 the calendar is repeated as same as 2011. 2022లో 2011 క్యాలెండర్ అనేది మనకి రిపీట్ అవుద్ది. సో ఇలా మనం క్యాలెండర్ రిపిటేషన్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తాం. 2022లో 2011 క్యాలెండర్ మళ్ళీ రిపీట్ అవుద్ది. సో మనం 2011లో డైరీ ఎవరి దగ్గర ఉంటే బెస్ట్ యూస్ 2022, బట్ 2022 కూడా అయిపోయింది, ఇది 2026. సో క్యాలెండర్ రిపిటేషన్ క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. ఇంకొక ఇయర్ తీసుకుందాం. ఇంకొక ఇయర్ వచ్చేసి ఈసారి ఇంకొంచెం వెనక్కి వెళ్దాం. 2005 క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుంది అనేది చూద్దాం. 2005 క్యాలెండర్ ఎప్పుడు రిపీట్ అవుతుంది, 2005 ఇట్ ఈస్ నాట్ ఏ లీప్ ఇయర్, సో 1 odd day. 2006 1 odd day. 2007 1 odd day. 2008 2 odd days. 2009 1 odd day. 2010 1 odd day. 2011 1 odd day. సో 1 2 3 4 5 6 7. సో ఇక్కడికి మనకి 7 years ఫినిష్ అయిపోయినాయి. ఎక్కడికి, 2010కి 7 years ఫినిష్ అయిపోయినాయి. సో 7 years ఫినిష్ అయిపోయిన తర్వాత ద నెక్స్ట్ ఇయర్ విచ్ ఈస్ నథింగ్ బట్ 2011లో 2005 క్యాలెండర్ అనేది మనకి రిపీట్ అవుద్ది, అంతే కదా. 1 2 3 4 5 6 7 మల్టిపుల్స్ ఆఫ్ 7 కంప్లీట్ అయిపోయింది. 7 కంప్లీట్ అయిపోయింది కాబట్టి దాని నెక్స్ట్ ఇయర్ ఏంటి, 2010 నెక్స్ట్ ఇయర్ ఏంటి, 2011. సో 2011లో 2005 క్యాలెండర్ అనేది రిపీట్ అవుద్ది. దట్స్ ఆల్. అలా మనం క్యాలెండర్ రిపిటేషన్ గురించి క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాం. క్యాలెండర్స్లో టూ ప్యాటర్న్స్ మనం డిస్కస్ చేసాం సక్సెస్ఫుల్గా. సో ఓన్లీ 2 patterns మనం గుర్తుపెట్టుకుంటే క్యాలెండర్స్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా మనం ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. బట్ బేసిక్స్ ఈజ్ more important than practicing questions. So first of all we have to put more focus on basics, not questions or not practice questions, not previous year questions. It's also helpful, but when we know the complete core concept with according to facts, it is not a normal exam, it is an, do you know the abbreviation of GATE? GATE means Graduate Aptitude Test in Engineering. GATE, GATE, Graduate Aptitude Test in Engineering. సో మన యాప్టిట్యూడ్ని అంత బాగా టెస్ట్ చేస్తారు. సో మనం బేసిక్స్ పెట్టుకోవాలా. ఈ నార్మల్ క్వశ్చన్స్, ఈ ఇయర్స్ ఫైండ్ అవుట్ చేయడం అందరికి ఈజీయే. బట్ ఎప్పుడైతే గేట్ అనేది మనల్ని ఇంకా ఇన్డెప్త్గా టెస్ట్ చేస్తుంది కాబట్టి మనం బేసిక్స్ మీద ఫుల్ పట్టు ఉండాలా. సో వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఫస్ట్ నుంచి లెంత్గా ఉన్నాయని స్కిప్ చేస్తే, బోరింగ్గా ఉన్నాయని స్కిప్ చేసినా బెటర్ టు వాచ్ more once again. So this is the class today.
ఫస్ట్ మనం ఈ క్యాలెండర్స్ టాపిక్స్ అంతా ఒక 2 మినిట్ సమ్మరీ లాగా ఫినిష్ చేసుకుందాం. ఒక చిన్న రివిజన్ లాగా. అసలు క్యాలెండర్స్ ఫస్ట్ మనం ఏం తెలుసుకున్నాం? బేసిక్ 4 క్వశ్చన్స్ అనేవి చూసుకున్నాం. అసలు వాట్ ఈస్ యూజ్ ఆఫ్ క్యాలెండర్, తర్వాత ఏడీకి బీసీకి డిఫరెన్సెస్, తర్వాత అసలు క్యాలెండర్స్ మనం ఎందుకు యూజ్ చేసుకుంటాం, ఇవన్నీ డిస్కస్ చేసాం. సో అసలు క్యాలెండర్స్లో మనం మెయిన్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకుంటే క్యాలెండర్స్ టాపిక్ అనేది మనకి డెడ్ ఈజీ. బట్ ఈ ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయడంలోనే మనకి చాలా క్యాలిక్యులేషన్ మిస్టేక్స్, తర్వాత ఇయర్ అజంప్షన్ మిస్టేక్స్ చాలా జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ ఈ ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయడానికే కదా మనం లీప్ ఇయర్స్, నార్మల్ ఇయర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ సెంచరీస్ వచ్చినప్పుడు లీప్ ఇయర్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, నార్మల్ ఇయర్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అసలు 4తోనే ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి, 4 సెంచరీస్ వచ్చినప్పుడు 400తోనే ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి, ఇలాగ అసలు ఆడ్ డేస్ అంటే ఆడ్ నెంబర్ కాదు, దానికి ఆడ్ డే అని పేరు ఎందుకు పెట్టారు, అసలు ఆడ్ డే డెఫినేషన్ ఏంటి, అసలు ఆడ్ డేస్ మనం ఎలా చేయాలి, తర్వాత వీక్స్ ఎలా చేయాలి, డివైడెడ్ బై ఎలా చేయాలి, తర్వాత లీప్ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్, నార్మల్ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్, ఇలాంటివన్నీ మనం కేవలం డిపెండ్ ఆన్ ఆడ్ డేస్. ఇప్పుడు మనం 2 క్వశ్చన్స్ సాల్వ్ చేసాం. 2 క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేసాం? ఆడ్ డేస్ని బట్టే. బట్ ఇంకొకటి కూడా మళ్ళీ మనం ఏ మంత్కి ఎన్ని డేస్ ప్లస్ ఆ ఇయర్లో లీప్ ఇయరా కాదా, ఎందుకంటే ఫిబ్రవరి ఆడ్ డేస్ అనేవి ఇయర్ని బట్టి చేంజ్ అవుతుంటాయి. ఇది నార్మల్ ఇయర్ అయితే 0 ఆడ్ డేస్ ఉంటాయి, లీప్ ఇయర్ అయితే 1 ఆడ్ డేస్ ఉంటాయి. మనకు తెలుసు. మనం ఇవన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళీ ఏ మంత్కి ఎన్ని డేస్ ఇవన్నిటిలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో దానికోసం మనం ఒక చిన్న ట్రిక్ తెలుసుకుందాం. ఏ మంత్లో ఎన్ని డేస్ ఉంటాయి, ఏ మంత్కి ఎన్ని డేస్ ఉంటాయి అనేది మనం ఒక చిన్న ట్రిక్ తెలుసుకుందాం. సో ఇలా మన హ్యాండ్ ఉంటుంది కదా, మన హ్యాండ్లో ఈ అప్ పైన టాప్ వచ్చేసి 31 డేస్ అంటే హైయెస్ట్ డేస్, బాటమ్ వచ్చేసి లో డేస్. అర్థమైందా? టాప్ వచ్చేసి హైయెస్ట్ డేస్, బాటమ్ వచ్చేసి లోయెస్ట్ డేస్. సో ఇప్పుడు మనం జనవరి హైయెస్ట్ 31 డేస్, ఫిబ్రవరి ఏదో 28 ఆర్ 29, తర్వాత మార్చ్ 31 డేస్, ఏప్రిల్ 30 డేస్, మే 31 డేస్, జూన్ 30 డేస్, జూలై 31 డేస్, ఆగస్ట్ ఆల్సో 31 డేస్, సెప్టెంబర్ 30 డేస్, అక్టోబర్ 31 డేస్, నవంబర్ 30 డేస్, డిసెంబర్ 31 డేస్. అలా మనం డేస్ని ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. చూడండి, సపోజ్ ఇది మన హ్యాండ్ పొజిషన్ ఇలా ఉంటుంది, అంతే కదా. 1 2 3 4 4 టాప్స్ అనేవి ఉంటాయి. సో మన హ్యాండ్లో ఎప్పుడైతే మనం చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి టాప్ ఉన్నదేమో హైయెస్ట్ డేస్, లో ఉన్నదేమో లోయెస్ట్ డేస్. సో ఫస్ట్ జనవరి 31 డేస్, అంతే కదా, 31 డేస్. ఫిబ్రవరి 28 ఆర్ 29, తర్వాత మార్చ్ టాప్ ఉంది 31, ఏప్రిల్ 30, మార్చ్ ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, జూలై 31, ఆగస్ట్ 31, సెప్టెంబర్ 30, అక్టోబర్ 31, నవంబర్ 30, డిసెంబర్ 31. సో ఈ హ్యాండ్ ట్రిక్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది డేస్ని ఫైండ్ అవుట్, ఏ మంత్కి ఎన్ని డేస్ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేసే దాంట్లో. నెక్స్ట్ మనం ఈ 31 డేస్ని ఈజీగా ఆడ్ డేస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇప్పుడు 31 డేస్ ఉంటే 3 ఆడ్ డేస్, తర్వాత ఫిబ్రవరిలో 0 ఆర్ 1 ఉంటాయి, లీప్ ఇయర్ ఆర్ నాట్ లీప్ ఇయర్ని బట్టి. 30 డేస్ ఉంటే 2 ఆడ్ డేస్, అంతే కదా. సింపుల్. ఈ 31 డేస్ ఉంటే 3 ఆడ్ డేస్ ఎందుకు, 30 డేస్ ఉంటే 2 ఆడ్ డేస్ ఎందుకు అనేది మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాము. తర్వాత ఫస్ట్ 100 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్, 200 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్, అసలు మేజర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇందాక 1400 సెంచరీకి ఎన్ని ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం చేసాం. అప్పుడు నేను ఆటోమేటిక్గా 3 వేసాను. 3 ఎందుకు వేసాను? తర్వాత సపోజ్ ఇంకొక 1600 సిరీస్ ఉంది, 1600 సిరీస్కి 0 ఆడ్ డేస్ అని వేస్తాను. అసలు ఎందుకు వేస్తున్నాను ఇలాగా? సో ఫస్ట్ మీరు ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి 5310 సిరీస్ గురించి క్లియర్గా నేర్చుకోండి. ఆ 5310 సిరీస్ క్లియర్గా అర్థమైతేనే దాన్ని బట్టి మనం ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేస్తాం. క్వశ్చన్ అనేది ఇప్పుడు 1469 ఇచ్చాడు, 1400 ఎన్ని 1400లో ఎన్ని ఆడ్ డేస్, మిగతా రిమైనింగ్ 68 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్, తర్వాత రిమైనింగ్ ఆ 69 ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్, ఈ 3 ఫైండ్ అవుట్ చేస్తేనే మనకి ఆటోమేటిక్గా కంప్లీట్ ఆడ్ డేస్ అనేవి ఫైండ్ అవుట్ అవుతాయి.
So this is about all the calendars. Hope you understand. ఇక్కడతో మనకి క్యాలెండర్ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. అనదర్ టాపిక్తో మళ్ళా తర్వాత వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.